కూటమి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ చెప్పారు. జనసేనకు కేటాయించిన 3 నామినేటెడ్ పదవులకు వదులుకోమని సురేష్ గజపతి నగరంలో మీడియాకు తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా తమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని, స్థానికంగా చిన్న విభేదాలు ఉండే జిల్లా నాయకులతో మాట్లాడుకుందామని, రోడ్డెక్కే పరిస్థితి రాబోదు అని మర్రాపు సురేష్ తెలిపారు. రాజీనామా పత్రాలు అలా ఏమి ఇవ్వలేదు, రాజీనామా చేస్తున్నామని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఆ నిర్ణయం సరికాదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది, పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే పార్టీ పదవులు కాదు అవి. వీళ్ళు కష్టపడినందుకు గుర్తించి కూటమి ప్రభుత్వంలో మేము ఒక భాగస్వామ్యం కాబట్టి ఆ భాగస్వామ్యంలో భాగంగా వాళ్ళకి వచ్చిన పదవులు ఎవరి మీద కోపం, అత్త మీద కోపం, తుత్త మీద చూపించినట్టు పదవులు వదులుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏమీ లేదు. పైగా అది మీకు వాళ్ళకి ఆనర్ చేసి వాళ్ళు పనిచేసిన పనిని గుర్తించి ఇచ్చిన పదవులు కాబట్టి అది వదులుకోవడం అనేది సరికాదనేది నా నిర్ణయం. నేను కూడా అది వాళ్ళకి చెప్పాను. అనే మీ ఇష్టం, కాకపోతే జరుగుతున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి అంటే లేదు, నేను అది మాట్లాడతాను, పెద్దలతో అందరితో మాట్లాడి శ్రీనివాస్ గారి దృష్టిలో పెడదాం. ఇది చిన్నవే కాబట్టి ఇప్పుడు పరిష్కరించలేని సమస్యలు అయితే కాదు కదా. పాకిస్తాన్కి మనకున్న సమస్యలు కాదు ఇది. అందరూ మన కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పనిచేసాం కూటమి ప్రభుత్వం గెలవడానికి. కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని ఎలా అధిగమించాలంటే ఆయనతో మాట్లాడి తెలుసుకుంటాం. అన్నీ అవుతాయని చెప్పేసి మేము 100% నమ్ముతున్నాం. రాజీనామాలు అనేది లేదు అనేది నేను చెప్తాను. అంటే ఈరోజు రాజీనామా చేసి అధికారంలో ఉండి అపోజిషన్లోకి వెళ్ళడానికి కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరినీ చూడాలి అనే భావన తప్ప, ప్రజలకు అందరికీ మేలు జరగాలి, కార్యకర్తలందరికీ గౌరవం దక్కాలని ఒక ఆలోచన తప్ప వాళ్ళకి వేరే ఎజెండా అంటూ ఏం లేదు. వాళ్ళకు ఇక్కడే ఉన్నారు, మహేష్ ఉన్నారు, పండు ఉన్నారు, అలాగే శ్రీను ఉన్నారు. వీళ్ళే డైరెక్టర్, మదర్ గారు ఒక డైరెక్టర్ కోఆపరేటివ్ బ్యాంకు, మన పండు వాళ్ళ మిస్సెస్ మీకు తెలిసిందే స్వాతి, అలాగే మహేష్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాం. మీకు ఏమైనా అనుమానం ఉంటే వాళ్ళని అడగొచ్చు. కాకపోతే అసమ్మతి ఉందన్న మాత్రం వాస్తవం. అది నాకు ఆల్రెడీ గత నెల రోజుల నుండి జరుగుతున్నాయి అనే మనం చెప్పాలి అంటే లేదు మాట్లాడదాం, ఆయన కూడా బిజీగా ఉన్నారని చెప్పేసి మినిస్టర్ గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. రాజీనామా పత్రాలు అలా ఏమి ఇవ్వలేదు.